బయలుదేరుతూ మొట్టమొదట సూర్య భగవానుడికి నమస్కారం చేశారు. ఎందుకని? సూర్యుడు ఆయనకి గురువు. సూర్యుడి దగ్గరే ఆయన వేదాలు నేర్చుకున్నారు. అందుకని గురువు గారికి నమస్కారం చేశారు. సూర్యాయ మహేంద్రాయ. తర్వాత ఇంద్రుడికి నమస్కారం చేశారు. ఎందుకు ఇంద్రుడికి నమస్కారం చేయడం? సర్వలోక ప్రభు దేవేంద్రుడు. మహేంద్రాయ పవనాయ, ఆయన తండ్రి. ఈ శరీరం ఇచ్చినటువంటి తండ్రి మహానుభావుడు వాయుదేవుడు. అందుకని వాయుదేవుడికి నమస్కారం చేశారు. అందుకని సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే. స్వయంభువే అంటే చతుర్ముఖ బ్రహ్మగారు. బ్రహ్మగారికి నమస్కారం చేశారు. నమస్కారం చేసి భూతేభ్యశ్చాంజలిం కృత్వా, సమస్త భూతములకు, అంటే సమస్త భూతములు అంటే దేవయోనులలో జన్మించినటువంటి భూతములకు నమస్కారం చేసి చకార గమనేమతిం, ప్రయాణమునకు సన్నద్ధులవుతున్నారు. ఆ కోటను ఒక్కసారి పైకెత్తారు సార్. పైకెత్తి బాహూ సంస్తంభయామాస మహాపరిగతన్నించు కపిక్కట్యాం చరణౌ సంసుకోచ మార్గమాలోకయం దూరాదుర్ధం ప్రగహితే క్షణ గురోద హృదయే ప్రాణాన్ ఆకాశం అవలోకయన్.